ఇప్పుడు హ్మ్. డబుల్ బెడ్రూమ్ అంటే మినిమం 3,00,000 లేనిదే కాదు మేడం. రాదు. రాదు. అవును. అవును. 100% ఎవరు చేపించుకున్నా హ్మ్. కూడా అక్కడ. హ్మ్. హ్మ్. అక్కడ ఇదేందంటే జనరల్ అది. ఎవరు హ్మ్. చేపించుకున్నా. సరే అవును. అందులో మనం చూసి చూడనట్టు రూపాయి అటు ఇటు చూసుకుంటూ పోతాం. నేను కూడా ఎక్కడ పట్టించుకోం. ఒక హ్మ్. దాంట్లో వత్తాయి, ఒక దాంట్లో రేపొద్దున సరే సార్ తరపున ఇంకోటి 2 వత్తాయేమో చూద్దాంలే అన్నట్టుగా ఉంటది గానీ అట్లా ఉంటది గానీ, లేదు అది నాకు ఇంతే రావాలా, అంతే కూర్చో అసలు మా దగ్గర అసలు ఉండదు కూడా అది. అదే. అదే. ఎందుకంటే నేను బాగా నేను గూడా నాకు బాగా తిరిగి చూసున్నా అందరిని కస్టమర్‌లని గాని ఎవరినైనా. హుహుహు. అందుకని ఇది మీద నాకు బాధే డ్వాక్రా గ్రూప్‌దే కొంచెం నన్ను కొంచెం ఇది చేసింది. హ్మ్. ఎందుకు? మంచోళ్ళు. ఆమ హ్మ్. ఎట్లా అంటే దాన్నేమో పొట్టి బాగా మనిషి వికలాంగురాల్లాగా బాగా. హ్మ్. వాళ్ళు పిలిచి నన్ను కొంచెం వర్క్‌కి పిలిచినాక కొంచెం ఇది చేశా. అంటే హ్మ్. ఆమెను చూడంగానే ఇంక బాధ చేత్తే ఇంక ఈళ్ళకి చేయాల్సిందే పని అని అదే. అదే. హ్మ్. ఇంక చేసి పెట్టా. హ్మ్. ఆ! వాళ్ళు నా వాళ్ళు ఇదే అన్నారు. "బాబు నాకు డ్వాక్రాలో వస్తే నేను చేపించుకుంటున్నాను" అనంగానే నా మనసు కదిలిచ్చింది. అదే. 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 ఆ! హ్మ్. సరే హ్మ్. ఇట్లాంటి వాళ్ళకి చేయాలా మనం రూపాయి తక్కువగైనా అని నేను అదే. అదే. వాళ్ళకి హ్మ్. చేయటం జరిగింది. అది యాక్చువల్‌గా 3,00,000 పని. నేను అవును. 30,000 అవును. అవును. డిస్కౌంట్ ఇచ్చేసి. అర్థమవుతుంది. వర్క్ చూస్తే కూడా అర్థమవుతుంది. అందులో నేనదే అనుకున్నా. అబ్బా! డాక్రా గ్రూప్ వాళ్ళు తీసుకొని చేయించుకునేంత అంటే కబోర్డ్ వర్క్ అంటే అందరూ తీసుకోరు గదా! ఇంతకుముందు సాఫ్ట్‌వేర్ వాళ్ళు వాళ్ళే చేయించుకునేవాళ్ళు. కొంచెం గొప్ప వాళ్ళు చేయించుకునేవాళ్ళు. అవును. మిడిల్ క్లాస్ వాళ్ళు ఇప్పుడు ఈ మధ్య చేయించుకుంటున్నారు మిడిల్ క్లాస్ వాళ్ళందరూ. అది. అందుకని అబ్బో! కొంచెం ఇదేదో బావుంది గదా! అనుకున్నాను నేను. అందుకని నేను గూడా దాని నుంచి సరే ఇది ఇన్‌స్పిరేషన్ అయ్యి చాలా మంది నాకు ఆర్డర్‌లొచ్చినియి మేడం. అదే. హ్మ్. ఆర్డర్‌లొచ్చినియి గానీ, కాకపోతే ఏందంటే అక్కడ వాళ్ళది కొంచెం లాంగ్ ఎక్కువను, వర్క్ చిన్నదొచ్చింది. చిన్నయుండే. ఆ వర్క్ అక్కడికెళ్లి చేస్తే గిట్టుబాటు గాదు. లేబరు హ్మ్. చార్జీ డబ్బులు గూడా రావు. హ్మ్. కొన్ని కానీ కొన్ దానివల్ల అందరూ ఇన్‌స్పైర్ అయ్యారు గదా! దానివల్ల అరే! ఇన్‌స్పైర్ అయ్యారంటే ఆ! నేనప్పుడు ఆళ్ళకి సొల్యూషన్ ఇస్తున్నా. హ్మ్. వాళ్ళకి నేను సొల్యూషన్ ఇస్తున్నా. మీ ఏరియాలో కార్పెంటర్ ఉంటే చెప్పండి. నేనేదన్నా దానికి సహాయం చేయగలుగుతాను వాళ్ళకి. మీకు ఎట్ట కావాలంటే అట్లా కొంచెం ఎందుకంటే హ్మ్. అన్ని వర్కులొచ్చినా నేను అన్నీ జేయలేను. వాస్తవం అవును. జెప్పాలంటే. అవును. నాకు అవును. అవును. హైదరాబాద్‌లో హ్మ్. నాకు అక్కడ టీమ్ ఉంది గాబట్టి, నేనక్కడ నా నమ్మకమైన టీమ్ ఉంది గాబట్టి నేను చేపియగలుగుతున్నా. అదే మనం హ్మ్. ఇక్కడ గుంటూరు నుంచి తీసుకొచ్చి వాళ్ళు నాకు మీ దగ్గర చేపియాలంటే నాకు సెట్ అవ్వదు. హ్మ్. హ్మ్. ఎందుకంటే ఇక్కడి నుంచి వచ్చినోళ్ళేందంటే మాకు భోజనం అంటారు. అంటే పెట్టాలా. ఇయన్నీ పెట్టాలి. పెట్టాలి. హ్మ్. ఇయన్నీ ఎగస్ట్రాలుంటాయి బాగా. ఇయన్నీ హ్మ్. హ్మ్. లెక్కేసుకుంటే మనకి సెట్ అవ్వదు కొంచెం. హ్మ్. హ్మ్. అట్లా అందుకని జెప్పి ఇట్ట గాదులే ఇది కరెక్ట్ గాదు. అంటే ఇప్పుడు ఎక్కడికాడ ఇదైతుంది మొత్తం మనకి. హ్మ్. మా హ్మ్. హ్మ్. ఆంధ్రాలో ఒక టీమున్నాడు అతను. అతను ఏ ఊరంటే ఆ ఊరెళ్తాడు. ఇటు ఆంధ్ర వాటికి మొత్తం ఆయనే జూసుకునేది. ఇంకొక